పట్టు బ్లౌజులకి ఈ నెక్ డిజైన్ అయితే సూపర్ ఉంటుందండి. దీనికోసం నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 2 ½ తీసుకున్నాను. ఇక్కడ నుంచి డౌన్‌కి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. నెక్ కోసం బ్యాక్ బోట్ నెక్ ఇచ్చాం కదా! రౌండ్ నెక్‌కి 3 ఇంచెస్ తీసుకోవాలి. రౌండ్ నెక్ గీసేసుకుందాం. ముందు రౌండ్ నెక్‌ని అయితే కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత కింద మన షేప్ ఎలా ఉందో అదే చూపిస్తాను. ఇప్పుడు షేప్ కోసం వచ్చేసి ముందు మనకి డీప్ ఎంత కావాలి? నార్మల్ 9 ఇంచెస్ నుంచి డీప్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. కింద 4 ఇంచెస్ తీసేసుకున్నాను. బ్లౌజ్ హైట్ అనేది 14 ఇంచెస్ అనమాట. ఇక్కడ నుంచి పైన 3 ఇంచెస్ తీసుకున్న దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్‌కి లేదా పావు ఇంచ్‌కి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసి 3 ఇంచెస్‌కి విడ్త్‌తో ఇలా క్రాస్‌గా పెట్టేసుకొని రెండిటిని కూడా ఒక డైమండ్ షేప్‌గా క్రాస్‌గా వేసేసుకోవాలి. చూపించిన షేప్‌ని గీసేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్‌ని రివర్స్ తిప్పేసుకొని పైన గోల్డెన్ కలర్ కానీ బ్లౌజ్‌కి సంబంధించిన కలర్‌తో ఒక బటన్‌ని ఫిక్స్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ నెక్ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.